దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఇంకా అలాగా ఈ దేవుడు పని చేద్దాం ఉండగా కొంచెం గట్టిగా మాట్లాడు. మా చెల్లేమో అక్క ఓ పిల్ల ఉంది, మన కులం పిల్లే, పాపం తండ్రి చచ్చిపోయాడు అక్క, ఆ పిల్లని మనం చేసుకుందాం అక్క, మరి నీ కొడుకు చేద్దాము అలాగనేసి చెప్పింది మా చెల్లి. పిల్లలు కలిసారు మా తర్వాత కలలేదు, ఇంకా అలాగే ఏరేగానే ఉన్నారు. అంటే కనీసం మాట్లాడారా? మాట్లాడేవారు. అంటే దేవుడు కృపతో కలిపారు. దేవుడు కలిపిన తర్వాత ఆ పిల్లడికేమో ఒక పిల్లని చేశాను. అన్నురాలే కలిసారు కానీ వేరుగా ఉన్నారు వాళ్ళు. వేరుగానే ఉన్నారు. అవును, అన్నురాలే పెళ్లి చేశాను. అయ్యో, ఆ పిల్లోడు పెళ్లి చేసిన తర్వాత మా చెల్లె చేశారనమాట. నన్ను రానిచ్చేవారు కాదు పెళ్లిలో కూడా. అవును, రానియకపోతే ఆ పిల్లడు పెళ్లి చేస్తే ఆ పిల్లడు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేవాడు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయా? అయిపోయాయి. మీరు యేసు ప్రభు నమ్మాక మీ జీవితం ఎలాగుందమ్మా? యేసుప్రభు నమ్మిన తర్వాత ఇంక నాకు ఆ యేసుప్రభు బిడ్డలతో ఉంటే యేసుప్రభు నాకు ఆనందం, సంతోషం, ఆరోగ్యం. ఎక్కడా నాకు నా భర్త ఉన్నన్నారు. ఏ ఇల్లు తెలిసేది కాదు, ఏ మాట తెలిసేది కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు అన్యురాలు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత లక్కో ఎంతో ఎంతో దేవుడికి స్తోత్రం. రాజ్యాలు చూడలేని చాలా రాజ్యాలు. చాలా సంతోషం, ఆనందం నా యేసయ్యలో మీకు దొరికింది. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వీడియో చూస్తున్నారు చాలా మంది. యేసు ప్రభు కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం దొరికింది యేసు ప్రభు దొరికాక? యేసుప్రభులో నాకు సంతోషం, ఆనందం దొరికింది. యేసుప్రభు పాటలు నేర్పించమని అంటే యేసుప్రభు నా పాటలు నేర్పించారు. నాకు వాక్యం కూడా చదవాలా తండ్రి అంటే వాక్యం చదివింటున్నాడు. ఎంతో మందికి కుక్కలా బతుకు నా బతుకు, ఎందుకు పనికిరాని చెత్తలాంటి బతుకుని నా బతుకుని యేసయ్య గారి సేవకులతోటి శుభవార్త సేవ, మందిరాల్లో సేవ, ఎంతో గొప్ప ఆనందం, సంతోషంతో నన్ను దేవుడు నింపాడు గనక ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు? ప్రజలందరికీ మరి దేవుణ్ణి మీరు కూడా నమ్మితే ఏం బాగుంటుందని చెప్తే ఏం చెప్తారు ప్రజలకి? చెప్పండి, ప్రజలకి చెప్పండి. సంతోషం, ఆనందం ఉంది. నా మారుమనిషి పొంది రక్తం పొందిన కానించి మీకు బాగుంది. ప్రజలకు చెప్పండి, ప్రజలకి ఏం చెప్తారు? మీరు ప్రజలకు చెప్పండి, మీరు యేసు ప్రభువుని నమ్మితే ఏం దొరుకుతుందో చెప్పండి. యేసుప్రభు నమ్మితే మన పరలోక రాజ్యం దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. యేసుప్రభు నమ్ముకుంటే మనకి నరకం తప్పు. ఆమేన్. చాలు, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమమ్మ. మీకు చాలా నిండా వందనాలు. మరి ఈ అమ్మగారి కోసం నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు నాకు దొరికారు, నాకు చాలా సంతోషం ఉంది. ఎంతమంది ఈ లోకంలో ఉన్నా నాకు మాత్రము యేసు ప్రభు దొరికాడు, చాలా సంతోషము, ఆనందం ఉంది. ఆస్తుపాస్తులు కాదు కానీ నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అయితే నాకు లాస్ట్కి నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం నాకు ఇస్తాడని అమ్మగారు చెప్తున్నారు. చాలా సంతోషం అమ్మ. మరి జయమ్మ గారు, మీ సాక్ష్యము నేను యూట్యూబ్లో పెడతాను. మీకు ఇంకా దేవుడు మంచి నిండా ఆరోగ్యం ఇచ్చి ఇంకా దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించునుగాక. మీ కుటుంబం అందరూ కూడా రక్షించబడునుగాక. వారందరితో కలిసి మీరు కూడా జీవించునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలి అంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే నిత్యాగ్ని తప్పించబడతారని, పరలోక రాజ్యం ఉంటుందని అమ్మగారి సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోగలిగాం. అలాగే ఈ భూమి మీద సంతోషము, ఆనందము, ఆరోగ్యం కూడా దొరుకుతుందని అమ్మగారు చెప్పారు కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జీవం గల దేవుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.